అక్కడ అమెరికాలో సీన్ చూస్తుంటే మన ట్రంప్ మామ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నట్టుంది. ట్రంప్ మామకు టైం దగ్గర పడ్డదా? వైట్ హౌస్లో వణుకు పుడుతుందా? అదిగో అక్కడ ఆ 7 సముద్రాల అవతల ఉన్న అమెరికాలో అగ్గి రాజుకుంది. మన ట్రంప్ మామకు గడ్డుకాలం మొదలైనట్టుంది. ఎప్పుడు చూడు ఏదేదో మాట్లాడే మామకు ఇప్పుడు అసలైన సెగ తగులుతుంది. 1. రేటింగ్లు అట్టడుగున, కుర్చీ కదులుతుందా? మామ పాపులారిటీ ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. అప్రూవల్ రేటింగ్ చూస్తే -17 పాయింట్లంట. అమెరికా చరిత్రలో ఏ ప్రెసిడెంటుకు రానంత నెగటివ్ పేరు ఇప్పుడు మనోడి ఖాతాలో ఉంది. జనాలు మామ మొహం చూడలేక టీవీలు ఆఫ్ చేస్తున్నారన్నమాట. బట్టేబాజ్ మాటలు బంద్ చెయ్ అని జనాలు సైగలు చేస్తున్నారు. 2. వీధుల్లోకి జనం, జెండాలతో జంగ్. ఒక పక్క ఇరాన్ వాళ్ళేమో మేం మిస్సైళ్లు వేస్తాం, మీరు రోడ్ల మీదికి రండి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే, అమెరికాలో జనం నిజంగానే రోడ్ల మీదికి వచ్చి గో బ్యాక్ ట్రంప్ అంటున్నారు. మాకొద్దు ఈ గొడవలు, మాకొద్దు ఈ యుద్ధాలు అని జనాలు తిరగబడుతుంటే, మామ మాత్రం అద్దాల గదిలో కూర్చుని ఇంకా ఏదేదో లెక్కలు వేస్తున్నాడు. 3. సైన్యం సీన్ రివర్స్. మామకు దడ. యుద్ధమంటే ఏదో పండగనుకున్నాడేమో మనోడు. అక్కడ సీన్ కట్ చేస్తే సైన్యం డీలా పడిపోయింది. యుద్ధంలో మన సైన్యం అంతంత మాత్రంగానే ప్రదర్శిస్తుందని వార్తలు వస్తుంటే, ఇక్కడ వైట్ హౌస్లో మామకు చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు యుద్ధం ఆపాలి, ఎప్పుడు జంపవ్వాలి అని ఆలోచిస్తున్నాడట. 4. ట్రంప్ భవిష్యత్తు గాలిలో దీపమేనా? అవకాశం వస్తే చాలు నేను తోపు తురుము అని బిల్డప్ ఇచ్చే మామకు ఇప్పుడు అసలైన సినిమా కనిపిస్తుంది. ప్రజలు వ్యతిరేకం, సైన్యం బలహీనం, రేటింగేమో 0. వచ్చే ఎన్నికల్లో మామకు సున్నం పెట్టడం ఖాయమని అక్కడి పండితులు చెవులు కొరుక్కుంటున్నారు. ముగింపు: మొత్తానికి మన ట్రంప్ మామ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది. మరి ఈ గండం నుంచి మామ ఎలా బయటపడతాడో లేక పక్కకు తప్పుకుంటాడో చూడాలి.